అయితే స్వామీజీ ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు లోకహితం కోసం చనిపోయిన శవాలను తీసుకెళ్ళిపోయి వాళ్ళు చేస్తూ ఉంటారు దానికి సంబంధించిన కార్యక్రమాలు అని. ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు వాళ్ళు ఆ మాంసాన్ని కూడా తింటారు అని చెప్పి వింటాం. అది ఎంతవరకు నిజం? 100% అబద్ధం. అబద్ధం. 100% అబద్ధం. ఓకే. ఇది క్రియేట్ చేశారు. కానీ వాళ్ళకి బ్రహ్మ పదార్థం అయింది. ఇప్పుడు కోడి చనిపోయింది, కుక్క చనిపోయింది, చనిపోయిన తర్వాత అది స్కెల్టనే కదా. మనం సంఘంలో ఉన్నాం కాబట్టి అలా అనుకుంటున్నాం, స్కెల్టన్ అయిపోయింది కదా. కానీ నాదులు అని ఒక యోగంలో నాగసాధువుల్లో ఒక మంచి పరిమితి చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని భాగాలు, శేష భాగములు, ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తా. భారతం మనకు తెలుసు కదా, పంచపాండవులు. పంచపాండవులు తెలుసు. పంచపాండవుల తండ్రి పాండురాజు, ఇద్దరు అన్నదమ్ములు అనమాట. ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, పాండురాజు ఏమో మంచిగా ఉన్నాడు. ఈ పాండురాజు చనిపోయాడు. చనిపోయేటప్పుడు కుమారులను పిలిచి నేను చనిపోగానే నా దేహాన్ని తినేయండి అంటాడు. ఎందుకంటే సమస్త యోగములతో నిండిపోయిన ఈ దేహం మంత్ర యంత్ర తంత్ర సాధనలతో ఈ రోమము సాధన చేస్తూనే ఉంటుంది. మేము మంచి చేయని చెడు చేయని ఉదయం సాయంత్రం మాత్రం ఈశ్వరుడి ప్రణితాపమై బతుకుద్ది ఈ దేహం. ఎంత నటనలు ఈ భౌతిక జగత్తులో మా గురువుల సంకల్పం వల్ల రావడమే, లేకపోతే మాకి అవలి చెప్పడమే ఇన్ని సంవత్సరాలు ఉండాలి, లేకపోతే మేము అంత ఇష్టపడం. కానీ కర్మలు ఉంటాయి కదా, అయినా సరే యోగముతో పునీతమవుతుంది ఈ దేహం. మనం ప్రేమైన ఈశ్వరుడే, ద్వేషమైన ఈశ్వరుడే, ఉదయం అంతా ఈశ్వరుడికి విభూతి వేసుకొని దండం పెట్టుకోవాలి, ఈశ్వరుడే శరణాగతి, ఈశ్వరుడే లోకము అని బ్రతికి ఈ దేహమంతా హనుమంతుడు రోమము కింద దైవశక్తిని ఎలా రామనామాన్ని లిఖించాడో మేము మా దేహమంతా మంత్ర సాధనలతో లిఖిస్తాం. ఓం నమః శివాయ, ఓం 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 ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ నమో భగవతి, ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం శ్రీం సం ఐం క్లీం సౌ సౌ క్లీం, ఇట్లా రకరకాల మంత్ర సాధనలని వాటిని పూర్తిగా చెప్పకూడదు సభాముఖంగా, అందుకని చెప్పడం లేదు. కానీ అలా మంత్ర సాధనలో చేసి 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 అష్టాక్షరి, పంచాక్షరి, శతాక్షరి, పంచదశి ఇలా మంత్ర సాధనలు చేసి 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 దేహం పునీతమైంది. ఆ దేహాన్ని స్పర్శించడం కూడా పుణ్యమే, అంటే అనుమతి లేకుండా తగలకూడదు. వారి దేహాన్ని స్పర్శించడం కూడా ఒక యోగం. అలాంటి స్థాయికి ఈ దేహం వెళ్ళిపోయి ఉంటుంది. అందుకని ఎదుటి వాళ్ళకి పుణ్యం వస్తుంది. అలాంటప్పుడు ఈ దేహాన్ని తినేయమని చెప్తాడు. అంటే ఆయన శక్తి ఉంటుంది కదా, ఆ శక్తి అంతా పిల్లలకు వచ్చేస్తుంది. అలాంటి తినేయమన్నప్పుడు సడన్గా తినేటప్పుడు కృష్ణుడు వచ్చి ఆపేస్తాడు. ఇలా 5 మందిని తినొద్దు మీరు, ఈయన తిన్నారనుకో వీళ్ళందరికీ భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిపోతాయి, అంత పవర్స్ వస్తాయి. అలాగని ఉన్నారు మాంసం తినమని కాదు, గురువులు ప్రత్యేకమైన శిష్యుడికి చెప్తారు ఆ రహస్యం. ఇప్పుడు అఘోర సాంప్రదాయం ఉంది కదా, అఘోర సాంప్రదాయంలో చివరి పీఠాధిపతిని పిలిచి గురువు గారి చిటికనేలను మాత్రం ఇచ్చేస్తారు వాళ్ళకి తినేమని. ఇది సీక్రెట్, ఎప్పుడూ చెప్పని ఈ రహస్యాన్ని మీరు వినండి. ఏ అఘోరులు ఇంత లోతుగా చెప్పి ఉండరు. గురువులు అంటే చివరి ఆ పీఠాధిపతికి ఇస్తారు, అందరిని తినండి అని మాంసం తిననియరు. అది కూడా ఒక ప్రత్యేకమైన పూజ చేసి ఒక పాత్ర చేసి గురువు చిటికనేలు భాగాన్ని తీసి దాన్ని ఒక పదార్థంగా చేసి ఇస్తారు శిష్యుడికి. ఎందుకంటే నా తదనంతరము నీవే అధిరోహించు ఈ పీఠాన్ని అని దాన్ని స్వీకరిస్తాడు. మన భారతంలో ఉంది కదా, ఆ లోపల బొటినేలు కొరికాడు, ఎమ్మడే భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిపోయినాయి సహదేవుడికి. తెలిసిపోగానే కృష్ణుడు ఎవరికైనా చెప్పావా నువ్వు తప్పాగాక అన్నాడు. అంత పవర్ ఉంటుంది ఈ గురువులది. అలా గురువుతో అంత సమర్పణా భావం ఉన్నప్పుడు ఇంకెన్ని పవర్స్ వస్తుంటాయి. అలా గురువు వాడి ప్రథమ శిష్యుడికి మాత్రమే ఈ విద్యలన్నీ మనకు అందిస్తాడు తప్ప ఎవరికి పడితే వాడికి అందించడు తినమని. అసలు నరమాంసం తినేది లేనే లేదు. కానీ దేహం వదిలిన తర్వాత కోడైనా ఈ మధ్య చూడు కోళ్ళు తీయడము, మనిషి మాంసం తీసి చూపించడం అబద్ధం. అఘోరాలు, నిజమైన అఘోరాలు వాళ్ళు చేయరు. డబ్బు కోసము ఇలా షూటింగ్లు అలా చేస్తుంటారు వాళ్ళు. అంటే అవి చేయడము కాశీలో కొంతమంది అట్లా చేపిస్తుంటారు. అలా చేయకూడదమ్మా. సాంప్రదాయబద్ధంగా శేషభాగములని ఇప్పుడు చెప్పాను కదా, శేషభాగములని ఏదో భాగములో విద్య నేర్పినప్పుడు, మంత్రశాస్త్రము నేర్పినప్పుడు ఒక భాగంలో చేస్తారేమో కానీ అలా ఎప్పుడూ తినరు. అదే అనమాట అఘోర. అలా కూడా తర్వాత ఇంకొకటి కూడా ఇస్తారు, ఇది కూడా మీకు తెలియాలి.
అఘోరం గురించి పూర్తిగా తెలియాలి మీకు, అందుకని అవును చెప్తాను. అవును గురుజీ. కపాలము, చివరి కపాలం తర్వాత కొంతమందిని గురువు దేహం అయిన తర్వాత వారి కపాలం కూడా శిష్యుడికి ఇచ్చేస్తారు. ఓ, అలా 4 తరాల నుంచి అలా 4 తరాల నుంచి 5 తరాల నుంచి వచ్చిన కపాలాలు వాళ్ళ పూజా మందిరంలో పెట్టుకుంటారు. గురువులై మాత్రం. గురువులై మాత్రమే. ఓకే. తన గురువు, నా పరంపర, నా స్కెల్టెన్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. మిగతాదంతా కాల్ చేస్తారు, నదిలో పడేస్తారు. స్కెల్టెన్ కాలినాక దాని వరకు తీసేస్తారు, మిగతాదంతా బస్ అట్లా అనమాట. ఇది అఘోర సాంప్రదాయంలో సీక్రెట్స్ అన్నమాట. అదే అందరు తింటారు, అందరు మాంసం తింటారు అంటే అది అబద్ధం. అది ఆల్కహాల్ అయితే ఉందా గురుగారు? అఘోరులకి ఆల్కహాయిల్ అనేది, ఎందుకంటే కాలభైరవుడికి ఇష్టం కదా. ఇప్పుడు మన ఉజ్జయిని మీరు వెళ్ళండి, సీసాలు కాలభైరవుడు నోట్లో పోస్తారు. అలాగే నేను ఇది సభాముఖంగా అందరూ మీరు చేయండి అని అలా అనకూడదు. వారి లక్షణాలు. భైరవోపాసన చేసేవాడు తీర్థమలాగైనా తీసుకోవాలి. ఓకే. కాలభైరవుడికి మరి ఉజ్జయిని వెళ్ళినప్పుడు చూడండి, కాలభైరవుడికి లోపల పోస్తారు, సగభాగం తీస్తారు, దాన్ని ప్రజలకు ఇస్తారు, వాళ్ళు తలా కొంచెం తీర్థం వేసుకుంటారు. ఇప్పుడు తారా ఉపాసన ఉంది, ఇంక కొన్ని విషయాలు ఉన్నాయి. నేను ఇప్పుడు మాంక్స్ ఉంటారు, బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళని చెప్పను కానీ వాళ్ళు కూడా తారా ఉపాసన చేస్తారు. ఖచ్చితంగా ఒక చిన్న ఎడమ చేతిలో ఒక చుక్కేస్తారు, అది తీసుకుంటారు. అదొక సాంప్రదాయం అంతే. ఆ పర్మిషన్ ఉంది, అఘోరులకు ఉంది.